అన్న సిద్దిపేట మోడల్ సెలబ్రిటీ నవదీప్ సెలబ్రిటీ అంటే ఏం చెప్తావు అన్న? సిద్దిపేట మోడల్ సెలబ్రిటీ నవదీప్ కాదు. నవదీప్ అసలు సెలబ్రిటీ కాదు కదా. నవదీప్ నా దృష్టిలో మనిషి కూడా అంటే చాలా ఒక టాస్క్ ఇచ్చో లేకుంటే ఏదో ఒక చూసి పెర్ఫార్మెన్స్ చూసి నువ్వు అవ్వదు నీతో అవ్వదు అని ఇట్లా చెప్పాలి. డైరెక్ట్ నువ్వు వెళ్ళిపో సక్సెస్ అవ్వవు. నవదీప్ జడ్జ్మెంట్ కరెక్ట్ కాదు. ఊరు నుంచి వచ్చి ఊపుకుంటూ వచ్చి అట్లా అవన్నీ కామెంట్లు చేయడము. నవదీప్ అసలు నన్ను కూడా అన్నాడు, నువ్వు ఈ ప్లాట్ఫామ్కి సెట్ కావు, నువ్వు సక్సెస్ కావాలంటే వేరే దగ్గరకో, ఇది నీకు సెట్ కాదంటే హౌ కెన్ యూ జడ్జ్ అంటే ఆ 19 years ఆమెకు నువ్వు అన్న శ్రేయాకి డైరెక్ట్ 3 గ్రీన్లు లేపి నువ్వు అసలు నువ్వు భూమి మీద కాదు డైరెక్ట్ పైనుంచి వచ్చా అన్నారు. మరి ఆమెకు 19 అయినప్పుడు ఈ 19 ఎందుకు ప్రాబ్లం అయింది? ఇది బయాస్ అని ఈజీగా అర్థమవుతుంది కదా చెప్పడం. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కొమర్షియల్ చూసామా లేదా? సిద్దిపేట మోడల్ అంటారా బాబు ఈ డైలాగ్ చెప్పినా. ఇంకోటి బ్యాడ్ కామెంట్స్ వచ్చేటి నాకు, అదొక డైలాగ్ చెప్పన్నారు. అరే చేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు. సిద్దిపేట మోడల్ అంటారా బాబు ఇది కూడా చెప్పినా కానీ వాళ్ళు నన్ను ఆపేసారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న బిగ్ బాస్ నుంచి మీరు బయట రావడం జరిగింది, అసలు ఎలా ఫీల్ అయ్యారు? మీకు బాధ అనిపించింది? అగ్ని పరీక్ష మిమ్మల్ని తీస్తే బాధ అనిపించిందా? బాధ అనిపించింది ఖచ్చితంగా. అది ట్రూలీ డిసప్పాయింట్మెంట్. ఐఎమ్ ట్రూలీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే యాక్చువల్లీ నా లాంగ్ అవైటింగ్ ఏంటంటే ఒక కామన్ ముఖ్యంగా అక్కడికి వెళ్ళడానికి నేను రీజన్ ఏంటంటే నువ్వు అడగక ముందే చెప్తున్నా, డిసప్పాయింట్మెంట్ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే నేను ఫేమస్ అంటే అందరికి రీచ్ అవ్వడమే కాకుండా డబ్బులు వస్తే మా ఇల్లు కూడా సరిగా లేదు, ఇల్లు కట్టుకోవచ్చు, నాకు ఆర్థికంగా కూడా హెల్ప్ అవుతుంది అని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, అంతేకాకుండా డబ్బుల గురించి అని వెళ్ళిన. అయితే రిజెక్షన్ అనేది ట్రూలీ డిసప్పాయింటెడ్ అని చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అన్ఫేర్ అనిపించింది వాళ్ళు చేసిన ఆ జడ్జిమెంట్ కూడా. ఒకరు రెడ్ లేపగానే మిగతా వాళ్ళు రెడ్ లేపుతారు. అవును, అభిజిత్ ఫస్ట్ నాకు రెడ్ లేపగానే మిగతా బిందు మేడం నాది సేమ్ ఒపీనియన్ అని రెడ్ లేపింది. యాక్చువల్లీ వాళ్ళంతా రెడ్లు అంటే ఆ రిజెక్షన్ అనేది అన్ఫేర్. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ అసలు అర్హత ఉన్న గరీబుల్లో మన లాంటి వాళ్ళు పోతేనే కదా. మరి అట్లాంటప్పుడు చెప్పొద్దు మీరు రండి షోకు, మేము ఆడిషన్స్ పెడుతున్నాం, అగ్ని పరీక్ష పెడుతున్నాం, కామన్ మ్యాన్లకే ఈ వేదిక, కామన్ మ్యాన్ ప్రూవ్ చేసుకోవాలి, బిగ్ బాస్ అనేది రియాలిటీ షో, ఇది కామన్ మ్యాన్స్కి ఇస్తున్నాం మేము అని అంతా డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ కామన్ మ్యాన్కి ఇస్తారు? నవదీప్ జడ్జ్మెంట్ కరెక్ట్ కాదు. ఊరు నుంచి వచ్చి ఊపుకుంటూ వచ్చి అట్లా అవన్నీ కామెంట్లు చేయడము. నవదీప్ అసలు నన్ను కూడా అన్నాడు, నువ్వు ఈ ప్లాట్ఫామ్కి సెట్ కావు, నువ్వు సక్సెస్ కావాలంటే వేరే దగ్గరకో, ఇది నీకు సెట్ కాదంటే హౌ కెన్ యూ జడ్జ్ బేస్డ్ ఆన్ ఎనీ పారామీటర్స్ అంటే నువ్వు ఒక టాస్క్ ఇచ్చో లేకుంటే ఏదో ఒక చూసి పెర్ఫార్మెన్స్ చూసి నువ్వు అవ్వదు నీతో అవ్వదు అని ఇట్లా చెప్పాలి. డైరెక్ట్ నువ్వు వెళ్ళిపో సక్సెస్ అవ్వవు. 19 years ఉన్న జేనెత్కి అవకాశం లేదు కానీ అమ్మాయికి ఇచ్చారు, బయాస్ అనుకోవచ్చు అనేది? అవును, ఇది బయాస్ అనుకోవచ్చు కూడా. ఎందుకంటే చాలామంది క్వశ్చన్ రైజ్ చేసారు. ఎందుకంటే ఆ 19 years ఆమెకు నువ్వు అన్న శ్రేయాకి డైరెక్ట్ 3 గ్రీన్లు లేపి నువ్వు అసలు నువ్వు భూమి మీద కాదు డైరెక్ట్ పైనుంచి వచ్చావు అన్నంత పొగడతల్లో ముంచెత్తిరు. అదే జెనిత్కి కూడా ఇవ్వాల్సింది. ఓకే, అదే జెనిత్కి ఇచ్చిర్రు. నీ ఏజ్ ఫ్యాక్టర్ ప్రాబ్లం ఉంది, నువ్వు సక్సెస్ కావాలంటే అందులోనే క్లియర్గా అర్థమవుతుంది కదా, నువ్వు ఇంకా కొంచెం లేట్గా రావాల్సింది, నీ ఏజ్ 19 కదా అన్నారు. మరి ఆమెకు 19 అయినప్పుడు ఈ 19 ఎందుకు ప్రాబ్లం అయింది? ఇది బయాస్ అని ఈజీగా అర్థమవుతుంది కదా చెప్పడం. ఏముంది అన్న శ్రీజ గేమ్ ఎలా ఉందన్న? శ్రీజ ఓకే ఫైర్ అంటే వాళ్ళను అభిజిత్ రెడ్డి ఇవ్వగానే నాకు బాగా అనిపించింది. ఏంటంటే నువ్వు నాకు భయపడి రెడ్డి ఇచ్చినావని వాళ్ళకు రివర్స్ మాట్లాడడం, క్వశ్చనింగ్ చేయడం, ఫైర్ ఓకే బాగానే అనిపించింది. శ్రీజకి నీకు మధ్యలో నడుస్తుందంట, నిజం అది? నడుస్తుందంటే నేను లవ్ ప్రపోజ్ చేసిన ఫన్నీగా, తను సరదాగా తీసుకుంది, సీరియస్గా తీసుకుంటే మింగిల్ అయిదామని అనుకున్నా. అబద్ధం అందుకు జస్ట్ అట్లా ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేయలే. మీరందరూ ఈ ఛానళ్ళ ద్వారా యాక్సెప్ట్ చేయాలి. అవును, నాకు అనిపిస్తుంది అంటే టు బి హానెస్ట్ శ్రీజ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది బాగానే, టాస్క్లు ఆడడం కూడా ప్రతి ఎపిసోడ్స్లో చూస్తుంటే. అంటే తను నేను లవ్ చేస్తున్నా అని అట్లా చెప్పడం అని కాదు కానీ రియల్గానే తను బెస్ట్ ఇచ్చింది. మాస్క్ మిగతా వాళ్ళు అయితే నేను ప్రిడిక్ట్ చేయలేనన్న. వాళ్ళు అదే మిగతా వాళ్ళది అయితే చెప్పలేమన్నా. ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు అనేది మొత్తం గజిబిజి అవుతుంది అన్నగారు. వాళ్ళంతా మీరు అన్నట్టు లవర్ కాబట్టి అని కాదు, లవర్ కాబట్టి సెలెక్ట్ అవుతుంది, విన్నర్ అవుతుంది అని అట్లా అని కాదు కానీ వాళ్ళు మిగతా వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేస్తారు అనేది ప్రిడిక్ట్ చేయలేమన్నా. అనుసరత్నం కూడా ఉంటుంది అంటారు. ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కాబట్టి మీలాంటి వాళ్ళని ఇలా చేస్తున్నారు. అవును, ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కాబట్టి కామన్ మ్యాన్లో అస్సలు కామన్ మ్యాన్ తీసుకుంటలేరు వాళ్ళు. మీరు అన్నట్టు ఐ డూ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్ అన్న. ఎందుకంటే మంచి స్టేట్మెంట్ చెప్పారు మీరు. ఆల్రెడీ ఫిక్స్ అయ్యారేమో బహుశా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కామన్ మ్యాన్ అర్హత ఉన్న అసలు వ్యక్తికి ఇస్తేనే న్యాయం జరుగుతుంది, టీఆర్పీ పెరుగుతుంది, మంచి హుందాతనం ఉంటుంది. వాళ్ళు అలా చేయట్లేదు. కామన్ మ్యాన్ సెంటిమెంట్ వాడుకుంటున్నారు అంతే. కామన్ మ్యాన్ సెంటిమెంట్ వాడుకొని మేము ఇస్తున్నాం అవకాశము, కామన్ మ్యాన్ ఇవ్వరు, ఆబ్వియస్లీ ఇవ్వరు కూడా.
గ్యాంబ్లింగ్ ఉంది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రియల్గానే గ్యాంబ్లింగ్ ఉంది అని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను రిజెక్షన్ అయినా అన్న కారణం చేత అని కాదు, అది ఈజీగా ఎక్స్పోజర్ ఏర్పడుతుంది వాళ్ళు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. మీకన్నా తోపు సెలబ్రిటీ లేదన్న అగ్ని పరీక్ష మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఏందన్న? అసలు కారణం అంటే నవదీప్ గారు నేను స్టేజ్ ఎక్కగానే ఏమన్నాడంటే కామన్ మ్యాన్లు అని సెలబ్రిటీలను పిలుస్తున్నారు ఏంటి అని అంటే బహుశా నన్ను తను సెలబ్రిటీగా కన్సిడర్ చేసిండేమో. నాకంటే తోపు సెలబ్రిటీ లేరని నేను అట్లా చెప్పాను. కానీ కాకపోతే నేను ఫైనాన్షియల్గా ఇంకేం బాగుపడలేదు. సెలబ్రిటీ అయితే కావచ్చు కానీ కాకపోతే ఫైనాన్షియల్గా బాగుపడలేదు కాబట్టి నన్ను కూడా కామన్ మ్యాన్గా కన్సిడర్ చేసి నాకు కూడా అవకాశం ఇస్తే వాళ్ళు చూస్తారు అనుకుంటా. ఎందుకంటే నేను గ్లామర్గా లేను కదా, గ్లామర్ ఉన్న సెలెక్ట్ చేస్తుండేమో అనిపించింది. ఎందుకంటే కొన్ని నాకు సపోర్ట్గా అన్న నేను రియల్గా అంటే ట్రూగానే చెప్తున్నా. ఎందుకంటే నాకు సపోర్ట్గా కొన్ని రీల్స్ చేసి పెట్టారు కొందరు, ఖూబ్సూరత్గా ఉండి అందంగా ఉండి ఇంకా ప్రాపర్టీ ఉండి ఇలాంటి వాళ్ళని తీసుకుంటారు మీరు, అసలు అయినా కామన్ మ్యాన్లను తీసుకుంటలేదు ఎందుకు రాబాయి మరి ఇట్లా కామన్ మ్యాన్స్ని తీసుకుంటున్నాం గరీబోళ్ళని తీసుకుంటున్నాం అని ఇట్లా చెప్తున్నారు మీరు ఎందుకు రా అని కొందరు రీల్స్ చేసి నాకు మద్దతుగా ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు కూడా ఏంటంటే నాకు సింపతి లాగా చాలామంది అంటే గ్రౌండ్ రియాలిటీ సింపతి అని అంటే వాస్తవాన్ని వాళ్ళు గ్రహించారు కాబట్టి అవే కామెంట్లు పెడతారు. ఎందుకంటే ఇలాంటి వానికి మీరు సపోర్ట్ చేయకుండా అవును టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే ఒక డైలాగ్ చెప్పమన్నారు. నా ఫేమస్ డైలాగ్స్ చెప్పిన నీ గురించి ఇంట్రడక్షన్ చెప్పాను అన్నారు. నాకు ఫేమస్ డైలాగ్ కటింగ్ చేశారా? ఫేమస్ డైలాగ్ అన్నగారు చెప్తున్నారు కాబట్టి నేను డైలాగ్స్ ఐఎమ్ గుడ్ ఎట్ డెలివరింగ్ డైలాగ్స్. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కొమర్షియల్ చూసామా లేదా, సిద్దిపేట మోడల్ అంటారా బాబు ఈ డైలాగ్ చెప్పిన. ఇంకోటి బ్యాడ్ కామెంట్స్ వచ్చేటి నాకు, అదొక డైలాగ్ చెప్పన్నారు. అరే చేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు, సిద్దిపేట మోడల్ అంటారా బాబు ఇది కూడా చెప్పిన. కానీ వాళ్ళు నన్ను ఆపేసారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవును ప్లీజ్ థ్యాంక్ యూ అన్న, మంచి క్వశ్చన్ అడిగారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్ళి విజయం సాధించిన వాళ్ళు విన్నర్ అయిన వాళ్ళు ఎవరు లేరు. మామూలుగా హిందీలో అయితే ఎల్వేష్ యాదవ్ అయ్యింది, అది హిందీ బిగ్ బాస్లో. తెలుగులో ఎవరు అవ్వలేదు. సిద్దిపేట మోడల్ ఒక వైల్డ్ కార్డ్ అవకాశం మీ ద్వారా నేను ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇస్తే నేనే విన్నర్ అవుతా. సిద్దిపేట మోడల్ శ్రీజ ఐఎమ్ రెడీ టు మింగిల్, వైజాగ్ అల్లుడు అవ్వాలనుకుంటున్నా, నా లవ్ యాక్సెప్ట్ చేయండి. ఓకే ఇది వైల్డ్ కార్డ్ రిక్వెస్ట్ చేసుకోమంటున్నా అన్న. సిద్దిపేట మోడల్ అని నేను ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా, సెలబ్రిటీలకి ఏమాత్రం తక్కువ గాను అదిరిపోయి ఎంటర్టైన్మెంట్ ఇస్తా. సిద్దిపేట మోడల్ అంటే టీఆర్పీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇస్తే వినియోగించుకొని విన్నర్ అవుతా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. అన్న సిద్దిపేట మోడల్ సెలబ్రిటీ నవదీప్ సెలబ్రిటీ అంటే ఏం చెప్తావు అన్న? సిద్దిపేట మోడల్ సెలబ్రిటీ కాదు, నవదీప్ అసలు సెలబ్రిటీ కాదు కదా. నవదీప్ నా దృష్టిలో మనిషి కూడా అంటే చాలా మంది కామెంట్ అవును విన్నర్ అవ్వకుండా కామెంట్లలో కూడా పెడుతున్నారు. ఏంటంటే నువ్వు విన్నర్ కూడా అవ్వలేదు, నీ పెర్ఫార్మెన్స్ కూడా అప్ టు మార్క్ ఇవ్వలేదు, ఎట్లా చేస్తావు అని అంటుండ్రు. కాబట్టి సిద్దిపేట మోడల్ సెలబ్రిటీ.